వెల్కమ్ టు జీ న్యూస్. రాజకీయం అవసరం కాదని ఈ ప్రాంత అభివృద్ధి ముఖ్యమని వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి అన్నా వెంకట రాంబాబు తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జీవోను రద్దు చేయాలని కోరుతూ కోటి సంతకాల సేకరణను ప్రతి వార్డులో నిర్వహించే విధంగా వైసీపీ శ్రేణులు పూనుకున్నారు. అందులో భాగంగా 1 మరియు 4 బ్లాకు నందు ఇన్ఛార్జీలు గొలమారు శ్రీనివాసరెడ్డి, డాక్టర్ చప్పల్లి కనకదుర్గ అధ్యక్షతన కోటి సంతకాల సేకరణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి అన్నా వెంకటరాంబాబు, నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ పరిశీలకులు జంకే వెంకటరెడ్డిలతో పాటు పలువురు ముఖ్య నాయకులు హాజరై ప్రసంగించారు. మానవుని జీవన విధానంలో విద్యం చాలా ముఖ్యమైనదని, మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తే ఈ ప్రాంతానికి వైద్యం చాలా దూరం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. డిస్ట్రిక్ట్ అనౌన్స్ చేయలేకపోతున్నాను కొన్ని కారణాల వల్ల. వైద్యపరంగా గానీ అలానే ఎంతో వెనకబడిన ప్రాంతం కాబట్టి మార్కాపూర్కి ఖచ్చితంగా మెడికల్ కాలేజ్ అవసరమని మెడికల్ కాలేజీని శాంక్షన్ చేయడం జరిగింది. అలాంటి నిజంగా ఆ రోజు మేము అందరం సంతోషించాం. ఎంత మెడికల్ కాలేజీ ఆనాడు ఉండే పెద్దలందరూ కూడా మీద పోరాటం చేశారు. అటు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు అందరూ కూడా చేసినా కూడా మరి ఎవరు కూడా ఆలకించలేదు. మరి మీరు ఆలకిస్తారంటే ఒకే ఒక మాట, ఏ పాలకులైనా ప్రభుత్వ పరంగా ప్రజలకు అందించవలసినది కనీస బాధ్యత విద్యా వైద్యం. విద్యా వైద్యం అనేది మంచి ఉచిత విద్య, మంచి ఉచిత వైద్యం అనేది ప్రజలకు అందించాల్సినటువంటి కనీస బాధ్యత. ఇవి రెండూ తప్పగా పొందేటువంటి హక్కు కూడా ప్రజలుగా మనందరికీ ఉన్నింది. ఇది రాజ్యాంగం ప్రకారం మనకున్నటువంటి హక్కులు. కానీ ఈరోజు ఏం జరుగుతుంది ఏంటంటే దుర్మార్గంగా, దురదృష్టవశాత్తు ఆ ప్రభుత్వ కళాశాలని, స్కూళ్ళని ప్రైవేటు పోయేదానికి పాలకులే కొంత ప్రోత్సాహం అనేది చేస్తా ఉన్నారు. అలాగే వైద్యం పరిస్థితి కూడా అట్లే దిగజారుస్తా ఉన్నారు. వీటన్నిటినీ అరికట్టేదానికి, ప్రజలుగా మనందరికీ ఉన్నటువంటి హక్కును మనము నెరవేర్చుకునేదానికి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరం కూడా సిద్ధం కావాలని ఈ వేదిక ద్వారా మీ అందరినీ కూడా ప్రాధేయపడతా ఉన్నా. ఈరోజు మన ప్రాంతం గురించి తీసుకున్నట్లయితే వెలుగొండ ప్రాజెక్టు మనకు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలైతే మన ప్రాంతానికి చెప్పుకోదగినటువంటి ప్రయోజనాలు చేకూరినింది వెలుగొండ ప్రాజెక్టు ఒకటి. తదుపరి మెడికల్ కాలేజ్. వెలుగొండ ప్రాజెక్టు పూర్తయింటే రైతాంగానికి, అలాగే ఆ రైతాంగం మీద ఆధారపడ్డటువంటి రైతు కూలీలకి ఈ ప్రాంతానికి ఎంతగానో అభివృద్ధి జరిగి ఉండేది. దురదృష్టవశాత్తు 29 సంవత్సరాలైనా కానీ అది ఇంకా కొనసాగుతూనే ఉంది. సరే, అది కాసేపు పక్కన పెడదాం. వైద్యం గురించి తీసుకున్నట్లయితే ఈ ప్రాంతంలో పేదవారు, మధ్యతరగతి వారు, ఆర్థికంగా వైద్యం చూపించుకునేటువంటి స్తోమత తక్కువ ఉన్నటువంటి వారు ప్రభుత్వ ఆసుపత్రులకి అటు గుంటూరు, ఈ మధ్యకాలంలో ఒంగోలు, కర్నూలు, హైదరాబాదు ఎక్కడెక్కడికో వెళ్తా ఉన్నాం ప్రభుత్వ వైద్యం కోసం. వాళ్ళకు డబ్బులుంటే ఎక్కడైనా చేయించుకోవచ్చు. వాళ్ళు లేని పరిస్థితుల్లోనే ఇబ్బందులు పడే పరిస్థితి. అలాగే చదువు ఉండి కూడా చదువు ఫీజులు కట్టలేక చదివించలేని నిస్సాయ పరిస్థితి. ఇవన్నీ గమనించినటువంటి దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉచిత ఈ ఆరోగ్యశ్రీ ద్వారా